ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి వెల్ఫేర్ ఆర్గనైజర్ పోస్ట్ వచ్చింది. ఒకసారి దీని గురించి చూద్దాము. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ వెల్ఫేర్ ఆర్గనైజర్ ఇన్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్. పారా ఏ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ వెల్ఫేర్ ఆర్గనైజర్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ ఫర్ వేరియస్ 10 vacancies in scale pay of 25,222 to 80,910 within maximum age of 45 years as on 1/7/2025. 1.2లో ఏం చెప్పారంటే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పాడు. ఆన్లైన్లో అప్లికేషన్ మీరు ఎలా పెట్టుకోవాలంటే https://ph.ap.gov.in వెబ్సైట్లో పోయి పెట్టుకోవాలన్నాడు. లాస్ట్ డేట్ వచ్చేసి 29 October 2025 అని చెప్పాడు. క్యాండిడేట్ మస్ట్ క్రియేట్ ఓటీపీఆర్ ఐడి అని చెప్పాడు. 1.3లో ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం లాగిన్ అయితే, మీరు ఆల్రెడీ మెంబర్ అయితే మీకు ఎలా అప్లై చేసుకోవాలో తెలిసి ఉండిద్ది. ఓటీపీఆర్ ఐడి ఒకసారి క్రియేట్ చేసుకుంటే ఇంకా అది లైఫ్ లాంగ్ ఉండిద్ది. మీరు ఆ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఉంచుకోవాలి. రిటర్న్ ఎగ్జామినేషన్ మీకు ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్లో ఉండిద్దని చెప్పాడు. మీరు రెగ్యులర్గా కమిషన్ వెబ్సైట్ చూస్తూ ఉండాలి అని చెప్పాడు. హాల్ టికెట్స్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి ఆన్ కమిషన్స్ వెబ్సైట్. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పెడతాడు హాల్ టికెట్స్. మీరు కనుక ఈ నోటిఫికేషన్ చదువుకొని ఎలిజిబుల్ అయితే నోటిఫికేషన్ పెట్టుకోమని చెప్పాడు. ఆన్లైన్ మోడ్ కాకుండా ఏ మోడ్లో అప్లై చేసుకున్నా అది చల్లదని చెప్పాడు అప్లికేషన్. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్. వెల్ఫేర్ ఆర్గనైజర్ ఇన్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ 10 vacancies. ఎలిజిబిలిటీ: he లేదా she is of sound health, active habits and free from any bodily defect or infirmity rendering him లేదా her unfit for service. Bodily defect or infirmity rendering him చూసుకుంటే ఎలిజిబిలిటీ ఒకసారి సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పాడు. The date of notification shall be a crucial date for the calculating for the experience, practical experience if any in respect of other than prescribed education qualifications claiming the equivalence. The decision of the concerned department shall be final. No person shall be eligible for appointment as a welfare organizer unless he has served as an ex-service person, he has passed intermediate examination or its equivalent examination, he is able to read or write and speak Telugu language. Based on merit in written examination, the candidate will be shortlisted. రిటర్న్ ఎగ్జామ్లో మెరిట్ వస్తే వాళ్ళని షార్ట్లిస్ట్ చేస్తారు. తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అయితే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత సెలెక్ట్ అవుతారు జాబ్కి. రిజర్వేషన్స్. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. రిజర్వేషన్ గురించి ఏమీ లేదు. రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ ఒకసారి ఇది కూడా చూసుకోండి. డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ ఇది కూడా చూసుకోండి. శ్రీకాకుళం 2, ఈస్ట్ గోదావరి 5, గుంటూరు 8 ఈ కోడ్లు ఫ్రెండ్స్ చూసుకోండి. ఏజ్: no person shall be eligible as completed 45 years age as on 1/7/2025. 45 years కన్నా ఎక్కువ ఏజ్ ఉంటే ఈజ్ నాట్ ఎలిజిబుల్. హౌ టు అప్లై? స్టెప్ 1, మీరు ఓటీపీఆర్ ఐడి
క్రియేట్ చేసుకున్న తర్వాత స్టెప్ 2 లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. ఆ తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. స్టెప్ 3లో లోకల్, నాన్ లోకల్ స్టేటస్, వైట్ కార్డ్ డీటెయిల్స్ ఎక్సెట్రా అవన్నీ పెట్టుకోవాలి. సేవ్ బటన్ నొక్కిన తర్వాత మళ్ళీ మీరు డీటెయిల్స్ మీరు మార్చుకోవచ్చు. అంటే ఏమైనా తప్పులు ఉన్నా కానీ చేసుకోరు. ఒకసారి సేవ్ అండ్ సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత ఇంకే చేంజెస్ ఉండవు. పేమెంట్ ప్రాసెస్ మీరు సబ్మిట్ చేయడం అయిపోయిన తర్వాత పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్లోనే పే చేయాలి అమౌంట్. The applicant has to check the basic details for calculation of the fee and age calculation will be pre-populated from the OTPR data. OTPR data నుంచే వచ్చిందంట. The applicant has to verify all details that are displayed. ఆ డిస్ప్లే అయ్యే డీటెయిల్స్ మొత్తాన్ని మనం వెరిఫై చేయాలి. వన్స్ ద పేమెంట్ ఫామ్ ఈజ్ సబ్మిటెడ్ ద రెస్పెక్టివ్ డీటెయిల్స్ విల్ నాట్ బి ఆల్టర్డ్ ఇన్ ఎనీ స్టేజ్ అప్లికేషన్ ప్రాసెస్. ఒకసారి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఎక్కడ ఆల్టర్ చేయడానికి ఉండదు. మీరేమైనా తప్పులు చేస్తే తప్పులకి ప్రతి ఈచ్ కరెక్షన్కి 100 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. మళ్ళీ కరెక్షన్ చేసుకున్న కరెక్షన్ విండో వేస్తారు. 100 రూపాయలు కట్టాల్సి ఉంది ఈచ్ కరెక్షన్కి. చేంజెస్ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ నేమ్, ఫీ అండ్ ఏజ్ రిలాక్సేషన్. నేమ్కి, ఫీజుకి, ఏజ్ రిలాక్సేషన్కి చేంజెస్ కరెక్షన్స్ ఉండవు. ఫీ వచ్చేసి ఆన్లైన్ ఫీ 250 రూపాయలు. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 250 రూపాయలు. 80 రూపాయలేమో టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ. హౌఎవర్ 80 రూపీస్ ఎగ్జామినేషన్ పేమెంట్ ఆఫ్ 80 రూపీస్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఫర్ ఎక్స్ సర్వీస్ పర్సనల్. ఎక్స్ సర్వీస్ పర్సనల్కి 80 రూపాయలు పే చేయాల్సిన అవసరం ఉండదు. మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీ వచ్చేసి ఆన్లైన్. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, IPO demand drafts are not accepted. In case of corrections, 100 rupees per correction will be charged. However, charges are not allowed for name, fee and age relaxation. సెంటర్స్ 3 సెంటర్లో మీరు ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. మీకు ఏ సెంటర్లో నచ్చితే ఆ సెంటర్లో 3 ప్రిఫరెన్స్లు పెట్టుకోవచ్చు. క్వశ్చన్ పేపర్లో మీకు ఏమైనా డిస్ప్యూట్ ఉంటే ఆన్సర్ కీలో కానీ ఈచ్ క్వశ్చన్కి మీరు 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మీకు ఆన్సర్ కీలో ఏమైనా డౌట్లు ఉంటే మీకు ఆ డౌట్ రేజ్ చేయడానికి 100 రూపాయలు కట్టాలి. ఆ డౌట్ రేజ్ చేసిన తర్వాత వాళ్ళు 3 ఎక్స్పర్ట్లు చేస్తా ఆ డౌట్ని వాళ్ళు క్లారిఫై చేస్తారు. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీషు, తెలుగులో ఉండిద్దని చెప్పాడు. ఆన్సర్ కీ వుడ్ బి పబ్లిష్డ్ ఆన్ ద వెబ్సైట్ అని చెప్పాడు. నోట్ ఇంపార్టెంట్ లీగల్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో లీగల్ ప్రొవిజన్స్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ డిస్ట్రిక్ట్, లోకల్ ఇవి కూడా చూసుకోండి. అనెక్చర్స్, బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్, స్కీమ్ అండ్ సిలబస్. అనెక్చర్ 3 ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్. ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్. అపీర్ ఇన్ ఆల్ పేపర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ కంపల్సరీ. మీరు వాళ్ళు పెట్టే ప్రతి ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలని చెప్పాడు. ఆప్షన్స్ ఇన్ ఎనీ పేపర్ విల్ ఆటోమేటిక్ రెండర్డ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేచర్. ఏ పేపర్కి అటెండ్ అవ్వకపోయినా డిస్క్వాలిఫై చేస్తారు.
ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్యానల్ 40% మార్కులు రావాలి, మినిమం మార్క్స్. మెరిట్ తెస్తారు రిటన్ ఎగ్జామినేషన్లో. డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ విల్ బి టేకిన్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేజ్ ఓన్లీ. డిజిలాకర్ ఒకటి అకౌంట్ క్రియేట్ చేసుకుని దాంట్లో అన్ని సర్టిఫికేట్లు దాంట్లో పెట్టుకోమని చెప్పాడు. మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్. ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్, ద మార్క్ లిస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్. హౌఎవర్, memorandum of their own marks can be obtained individually after 1 month from the date of declaration of selection list in APSC updates. Payment of 200 rupees, 200 రూపాయలు పే చేస్తే మన మార్క్ లిస్ట్ మనకి ఇంటికి పంపిస్తామని చెప్పాడు 2 months తర్వాత. సో IPO DD in favor of Secretary AP Public Service Commission Vijayawada for a period of 3 months only. మనం IPO DD తీయాలంట సెక్రటరీ ఆఫ్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months ఓన్లీ. 3 months ఓన్లీకే రిజెక్టెడ్, ఇన్వాలిడ్, డిస్క్వాలిఫైడ్, ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ నాట్ ఇష్యూడ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ అండ్ ఫీజ్ పెయిడ్ బై సచ్ క్యాండిడేట్స్ ఇఫ్ ఎనీ. అంటే డిస్క్వాలిఫై అయిన వాళ్ళకి మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ పంపించమని చెప్పారు. డిబార్మెంట్ పారా 16లో ఒకసారి చూసుకోండి డిబార్మెంట్ గురించి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బ్యాన్డ్ అని చెప్పాడు. ద యూజ్ ఆఫ్ మొబైల్, క్యాలిక్యులేటర్ ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఆర్ ప్రోగ్రామబుల్ డివైస్ ఆన్ ఎనీ మీడియా లైక్ పెన్ డ్రైవ్, స్మార్ట్ వాచెస్ ఎక్సెట్రా, కెమెరా, బ్లూటూత్ డివైసెస్ అన్నీ ఎలక్ట్రానిక్ వర్క్స్ అన్నీ బ్యాన్ చెప్పారు. కమిషన్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అని చెప్పాడు. ఏదైనా డిస్ప్యూట్లు జరిగితే. సార్ డిస్ట్రిక్ట్ పోస్టులు శ్రీకాకుళం ఒకటి, విజయనగరం ఒకటి, విశాఖపట్నం ఒకటి, ఈస్ట్ గోదావరి ఒకటి, గుంటూరు నాన్ లోకల్ ఒకటి, లోకల్ ఒకటి, ప్రకాశం ఒకటి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ఒకటి, అనంతపురం ఒకటి, కడప ఒకటి. ఓన్లీ ఎక్స్ సర్వీస్ పర్సనల్ ఆర్ ఎలిజిబుల్. మెరిటోరియస్ ఓన్లీ ఎక్స్ సర్వీస్ పర్సనల్కి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. మెరిటోరియస్ క్యాండిడేట్స్ వుడ్ బి సెలెక్టెడ్ బిలాంగింగ్ టు దట్ లోకల్ డిస్ట్రిక్ట్ as the sports are all are single solitary post except Guntur district. ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 questions, 150 minutes, 150 marks. సెక్రటరీ ఎబిలిటీస్ 150 questions, 150 minutes, 150 marks. మొత్తం 300 marks ఎగ్జాము. దాని బట్టి సిలబస్ ఇచ్చాడు చూసుకోండి. పేపర్ 2 సెక్రటరీ కాంప్రహెన్షన్, డిస్క్రిప్టివ్ ప్యాసేజ్, లాజికల్ ప్యాసేజ్, నేరేటివ్ ప్యాసేజ్, రీఎంజిమెంట్ ఆఫ్ సెన్సిటివ్ విత్ ఏ వ్యూ టు ఇంప్రూవింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్యాసేజ్, స్పెల్లింగ్, పంక్చువేషన్, ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్ స్కిల్స్, న్యూమరికల్ అండ్ అథమెటికల్ ఎబిలిటీస్. స్కీమ్ ఆఫ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండిద్దని చెప్పాడు. డ్యూరేషన్ 60 minutes, మ్యాక్సిమం 100 marks, క్వాలిఫికేషన్ వచ్చేసి 40 marks. సరే చూసుకోండి ఫ్రెండ్స్. సిలబస్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇచ్చాడు. ఒకసారి చూసుకోండి. అసెస్మెంట్ ప్యాటర్న్ ఇచ్చాడు. ఏ టెస్ట్ మే బి డిజైన్డ్ టు అసెస్ ద క్యాండిడేట్ బై మీన్స్ ఆఫ్ MCQs 20% మార్క్స్. పార్ట్ బిలో కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్ వేర్ దే నీడ్ టు ప్రిపేర్ ఏ మోడల్ డాక్యుమెంట్ అండ్ ఆర్గనైజ్ ద సేమ్ ఇన్ ద ఫార్మేటెడ్ మేనర్. They should cover evaluating in typing speed, organizing the document, and covering several other aspects such as intercepting tables, intercepting images, word art, mail merge. Then 25% of marks. Evaluating typing speed 15% of total marks. Prepare Excel sheet to fill data in the format sheet. Then 20% of marks. Prepare a PowerPoint presentation using standard layouts available and filling different slides. దానికి 20% ఆఫ్ టోటల్ మార్క్స్. ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ సార్ చూసుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ గురించి, ఫోటోగ్రాఫ్ వాటన్నిటి గురించి ఇచ్చాడు. ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఇన్ JPG ఫార్మాట్ ఉండాలని చెప్పాడు.
ఒకసారి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ ఆఫ్లైన్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఒకసారి ఇది కూడా చూసుకోండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి కూడా చూసుకోండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.